అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కూర ఎంతో టేస్ట్‌గా వండడం ఎలాగో చూద్దాము. ముందుగా మనం పెనం పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక అలా కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మనకి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత కర్రీస్ టేస్ట్‌గా వస్తాయన్నమాట. ఆ తర్వాత మనకి 1 స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి, పసుపు. అది వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయల కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ స్టైల్లో వండారంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. నేను ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ వండినా ఇలాగే వండుతాను. ఈ కర్రీని మనం చపాతీలోకైనా అన్నంలోకైనా కూడా తినొచ్చు. బాగా డ్రైగా ఉండదన్నమాట. మనం టమాటాస్ వాడుతున్నాం కాబట్టి చాలా డ్రై అవ్వదన్నమాట ఈ ఫ్రై. మనకి దీంతో పాటు చారు అదే అవసరం లేకుండా కూడా తినొచ్చు. అవసరమని అలవాటు ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. రసము కానీ పప్పుచారు కానీ వేసుకోవచ్చు. ఆయిల్ సరిపోలేదని నేను ఇంకా 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు ఆయిల్ తక్కువగా తినాలనుకుంటే మీరు అలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే తక్కువ పడుతుందన్నమాట. ముందే ఎక్కువ వేసుకుంటే కొంతమందికి ఎక్కువైపోతుంది కదా. ఆయిల్ వేసి కలిపాక కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మగ్గాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే మనకి మాడిపోకుండా కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట చిక్కుడుకాయ అనేది. మనకి మాడిపోకుండా వస్తుంది. మనం ఇంకొకటి సిమ్లో పెట్టుకోవాలి మనము మంట. అలా సిమ్లో పెట్టుకొని మనకి ఎక్కువసేపు అలా వేపుకుంటూ ఉంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, 90% వరకు కుక్ అయిపోయాయి చిక్కుడుకాయలు. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇందులో మా కారం అంటే మొత్తం అన్ని మసాలాలన్నీ కారంలోనే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నం పెట్టి మధ్యలో దాంట్లో ఒక టమాటాలు వేసుకోవాలి. దానిపైన మనం సాల్ట్ కొంచెం జల్లితే మనకి టమాటాలు పేస్ట్ లాగా అయిపోతూ మెత్తగా అయిపోతాయి అన్నమాట తొందరగా. అప్పుడు ఆ టమాటాల వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది మనకి కర్రీ. టమాటాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట కర్రీ. నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను. ఇలా కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట టమాటా. చిక్కుడుకాయలు బాగా మగ్గాకే మనం టమాటాలు అవి వేసుకొని అప్పుడు ఇలా మెత్తగా ఈ వరకు చేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, తిన్నారంటే మీరు కూడా నాకు చెప్తారు. కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మాత్రం మీకు నచ్చుతుంది నేను గ్యారంటీ ఇవ్వగలను అన్నమాట. మళ్ళీ మనకి సాల్ట్ సరిపోతే ఒక్కసారి యాడ్ చేసుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్రీ పూర్తిగా ఉడికిపోయింది. చూడండి ఎంత అందంగా కనపడుతుందో. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి.
నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఇంకా వీడియోలు చేద్దామని చూస్తున్నానన్నమాట. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయిపోయింది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.